హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ మధ్య వీడియోలు చేయడం అనేది కొంచెం లేట్ అయింది, సారీ అండి. ఇక రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. మీకోసం న్యూ ఐటమ్ అనేది తీసుకొచ్చాను. చూసారు కదండి, మనకి ఈ మధ్య చాలా ట్రెండింగ్గా ఉంది. వేణీలో కానీ జడలు కానీ మాలలు కానీ రెడీ చేసినప్పుడు ఇలాంటి స్మాల్ ఫ్లవర్స్తో, న్యాచురల్ ఫ్లవర్స్తో మనం రెడీ చేస్తున్నారు. అవి ఒకసారి యూస్ చేసామంటే ఇంకా తర్వాత యూస్ చేయడానికి ఉండదు. ఇవైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అండి. చూస్తున్నారు కదా, న్యాచురల్ ఫ్లవర్స్ లా ఉన్నాయి. స్మాల్ సైజ్ ఫ్లవర్స్ అని, వైట్ ఫ్లవర్స్ అనేవి. ఇవి మొత్తం కూడా ప్లాస్టిక్లో ఉంటుంది, రబ్బర్ వైజ్ లాగా అనిపిస్తుంది. ఫ్లవర్స్ అనేవి వాషబుల్. చూస్తున్నారు కదా, ఎంత ఫోల్డింగ్ చేసినా సరే ఫ్లవర్స్కి మాత్రం ఎలాంటిది డ్యామేజ్ లాంటిది ఏమీ ఉండదు. చాలా న్యాచురల్గా కనిపిస్తాయి. వీటితో మనం వేణి అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. న్యాచురల్ ఫ్లవర్స్ అయితే కొంచెం టఫ్గా ఉంటుంది, ఎందుకంటే కటింగ్ కానీ అవి మనం రెడీ చేసేటప్పుడు విరిగిపోవడం అలాంటిది ఉంటుంది. కాకపోతే ఇలాంటివి అయితే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఫ్లవర్స్ అనేది జస్ట్ నేను శాంపిల్గా తెప్పించాను. అంటే ఒక సిస్టర్ అడిగారండి వేణి కావాలనేసి, న్యాచురల్ ఫ్లవర్స్ కాకుండా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో రెడీ చేయమని. అందువల్ల ఇవి నేను క్వాంటిటీ అనేది కొద్దిగా తెప్పించాను. ఇవి ఎలా ఉంటాయో నాకు ఇంతవరకు కూడా తెలియదు. నేను ఇది ఫస్ట్ టైం కాబట్టి తెప్పించడము. ఇవి ఎలా ఉంటాయో నేను ట్రై చేశాక బాగుంది అని అనిపిస్తే నేను క్వాంటిటీ అనేది ఎక్కువ తెప్పిస్తాను. అది కూడా మీరు ఎక్కువ మంది ఇవి కావాలని అడిగితే తెప్పిస్తానండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, లేకపోతే కామెంట్ ద్వారా తెలియజేయండి. క్వాంటిటీ అనేది చూసినది 100 గ్రామ్స్కి ఇంత క్వాంటిటీ అనేది వస్తుంది. ఈ క్వాంటిటీతో మనం 2 రెడీ చేసుకోవచ్చండి. వేణీలు అనేవి 2 రెడీ చేసుకోవచ్చు. అంటే మనం మరి థిక్గా కావాలనుకుంటే, కొంచెం పెద్ద సైజు అలా కావాలనుకుంటే ఒకటి సరిపోతుంది. దీంట్లో ఫ్లవర్ అనేది ఒకటి యూస్ చేస్తున్నాను, పింక్ కలర్ ఫ్లవర్, రోజ్ ఫ్లవర్స్ అనేవి. నేను ఆల్రెడీ మీకు వెబ్సైట్లో ఉన్నాయండి ఫ్లవర్స్ అనేవి. వాటితో నేను సెంటర్లో మన ఫ్లవర్ అనేది వైట్ పువ్వులకి పింక్ కలర్ ఫ్లవర్ అయితే రోజ్ ఫ్లవర్ అనేది బాగుంటుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఫస్ట్ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఈ ఫ్లవర్స్ అన్నిటిని ఇలాగ తీసుకోవాలి. ఇలాగ జస్ట్ 2 ఫ్లవర్స్ అలాగా తీసుకున్నాను. ఈ ఫ్లవర్ అనేది సెంటర్లో వేస్తానండి, రోజ్ ఫ్లవర్ అనేది. ఒకవేళ రోజ్ ఫ్లవర్ లేకపోయినా నార్మల్గా వీటితో కూడా కంప్లీట్గా వీటితో రెడీ చేసుకోవచ్చు. కొంచెం కలర్ఫుల్గా కావాలనుకుంటే వేరే కలర్స్తో యాడ్ చేసుకోవచ్చు. అలాగే వీటికి మనం స్ప్రే కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మనకి వేరే శారీకి మ్యాచింగ్ కలర్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే స్ప్రే చేసుకోవచ్చు ఈ ఫ్లవర్స్ మీద కూడా. అలాగైనా మనకి మ్యాచింగ్ లాగా కనిపిస్తాయి. ఇలా చూపించే విధంగా ఫస్ట్ ఒక 2 తీసుకున్నాను. థ్రెడ్ని అనేది చూపించే విధంగా మొత్తం ఒక 2-3 టైమ్స్ ఇలా రోల్ చేసేసుకొని ముడి అనేది వేసుకోవాలి. నార్మల్గా మనం నాట్ ముడి అనేది ఎలా వేస్తామో పూలు అల్లేటప్పుడు అలా వేసుకోవచ్చు. లేకపోతే ఇలా చూపించే విధంగా ఒక్కొక్క ఫ్లవర్ని మనం పెట్టుకుంటూ నాట్ అనేది వేసేసుకోవాలి. వేణి సైజ్ అనేది మనం బన్ అనేది ఎంత పెట్టుకుంటామో ముడి అనేది దాని ప్రకారం పెట్టుకోవచ్చండి. 10 ఇంచెస్, 9 ఇంచెస్, 12 ఇంచెస్ మనం వేణి అనేది అలా రెడీ చేసేసుకోవచ్చు. మనం బన్ అనేది మన హెయిర్కి బన్ అనేది ఎంత సైజ్ పెట్టుకుంటామో దాని చుట్టూ సైజ్ అనేది ఎంత ఉంటుందో దాని ప్రకారం రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఒక్కొక్క ఫ్లవర్ని ఇలా పెట్టుకుంటూ ఇలాగ 2 రౌండ్స్ అలా తిప్పుకొని థ్రెడ్తో నాట్ అనేది వేసేసుకోవాలి. కొంచెం టైట్గా వేసుకోవాలండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. చూస్తున్నారు కదా, మనకి సైజ్ అనేది ప్రకారం మనకి ఫ్లవర్స్ అనేవి ఎంత పడతాయి అనేది మన సైజ్ ప్రకారం ఉంటుంది. మనం రెడీ చేసుకునే వేణి ప్రకారం ఉంటుంది. ఇలా ఒక్కొక్క బంచ్తో కూడా మనం కలర్స్ అనేవి మిక్స్ చేసేసుకొని రెడీ చేసుకోవచ్చు. లేకపోతే సింగిల్ కలర్తోనైనా రెడీ చేసేసుకోవచ్చు అండి. సిస్టర్ అంటే ఏమడిగారంటే ఓన్లీ మొత్తం కూడా ఇవే ఫ్లవర్స్తో సేమ్ కలర్ అంటే వైట్ కావాలని అడిగారు. నేను ఒకటి వైట్ రెడీ చేశాను. అలాగే ఒక జస్ట్ చేంజ్ కోసం ఒక ఫ్లవర్ అనేది పింక్ కలర్ రోజ్ ఫ్లవర్ అనేది యాడ్ చేస్తూ నేను ఇంకొకటి రెడీ చేశానంటే ఫుల్ వైట్తో రెడీ చేశానంటే 100 గ్రామ్స్కి చెప్పాను కదండి, 100 గ్రామ్స్కి మనకి 2 అవుతాయని. థిక్గా రెడీ చేసుకుంటే కొంచెం పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోతుంది. నేను ఫస్ట్ ఒకటి రెడీ చేశాను, తను అడిగిన సైజులో నేను రెడీ చేశాను. ఇప్పుడు సెకండ్ టైం అంటే మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఇదే ఇంకొకటి రెడీ చేస్తున్నాను. 2 అవుతాయని తెలియదు. నేను ఫస్ట్ ఇది తెప్పించడం కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం ఆలోచించి నేను రెడీ చేయడం అని జరిగింది. అది రెడీ చేశారు. నాకు ఇంకా మెటీరియల్ ఉంది కాబట్టి మీకు ఇంకొకటి రెడీ చేసి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. ఇలాగ 2 రెడీ చేసుకో, 100 గ్రామ్స్కి ఇంకా 2 రెడీ చేయంగా నాకు ఇంకా కొంచెం మెటీరియల్ అనేది మిగిలిందండి.
చూసినా జస్ట్ మనం ఇలాగ థ్రెడ్ని డ్రావుట్ చేసేసుకుంటూ ముడి వేసుకోవచ్చు. నార్మల్గా వేణి చేసిన దాంట్లో ఏంటంటే వైర్ అనేది యూజ్ చేస్తారు. ఆ వైర్ కోసం అంటే బెండ్ అవ్వడానికి మనం జడ ముడి చుట్టూ ఇలా బెండ్ చేసుకోవడానికి వైర్ పెట్టుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఇది వైర్ లాగా ఉంటుంది, అలాగే ప్లాస్టిక్ రబ్బర్ లాగా ఉంటుంది కాబట్టి మనం రెడీ చేసేటప్పుడే బెండ్ అయిపోతుంటుంది. మీరు కావాలనుకుంటే వైర్ పైన పెట్టుకొని కూడా రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నాం కదా, ఫస్ట్ ఇలా రెడీ చేసుకున్నాక ఒక హాఫ్ రెడీ చేసుకున్నాక పింక్ ఫ్లవర్ అనేది మనకి ఇలాగ చూపించే విధంగా ఒక పెటల్లోంచి థ్రెడ్ అనేది తీసుకోవాలి. ఇలా సెంటర్లోంచి ఒక థ్రెడ్ అనేది ఒక ఫ్లవర్ పెటల్ అనేది చూపించే విధంగా తీసుకొని ఒకటే చివర అనేది ముడి వేసుకోవాలి. థ్రెడ్కి నాట్ కోసం ఇలాగ ముడి వేసేసుకోవాలి. ఇప్పుడు పెటల్లోంచి ఇలాగ మన థ్రెడ్ తీస్తే లోపలికి నాట్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు ఫ్లవర్లోంచి థ్రెడ్ బయటికి రాదు. ఈ వేణిలో మనం ఇది అటాచ్ చేయడానికి ఇలాగ రెడీ చేసుకోవాలి. ఇలాగ సెంటర్లో చూపించే విధంగా పెట్టుకొని ఇక్కడ ఈ థ్రెడ్ని మనం ముడి వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా చూపించే విధంగా థ్రెడ్తో ఇలాగ నాట్ వేసేసుకోవాలి. రెండు వైపులా కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్టు థ్రెడ్ని టైట్గా ముడి వేసేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది సెంటర్లో ఒక 2 ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, సింగిల్ ఫ్లవర్ పెట్టుకోవచ్చు, లేకపోతే మొత్తం రోజెస్లా పెట్టుకొని ఇవి వైట్ ఫ్లవర్స్ అనేవి అక్కడక్కడ పెట్టేటట్టు అలా కూడా రెడీ చేసుకోవచ్చు అండి. మన చాయిస్ కాబట్టి మనం ఎలా రెడీ చేసుకుంటామో అది మన ఇష్టం. మనం శారీ కలర్స్ని బట్టి కూడా మనం ఫ్లవర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే వైట్ ఫ్లవర్స్ తీసుకొని శారీ కలర్స్తో మనం డై అనేది చేసుకోవచ్చు. స్ప్రే కలర్స్ వస్తున్నాయి కదండి, వాటితో మనం స్ప్రే చేసేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా మనం రెడీ చేసేసుకుంటే ఈజీ అండి. మనం ఒకసారి యూజ్ చేసుకొని నాట్ న్యాచురల్ ఫ్లవర్స్ అంటే ఎలా పెట్టేసుకుంటాం. ఇవైతే మనం ఎలాగైనా ఎప్పుడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ చేసుకొని మళ్ళీ స్టోర్ చేసుకొని మళ్ళీ తర్వాత రీయూజ్ చేసుకోవచ్చు. ఇవి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగంటే స్ప్రే ఒకసారి వైట్ పెట్టుకోవచ్చు, తర్వాత గోల్డ్ కానీ, తర్వాత పింక్, రెడ్, మన శారీ కలర్ పర్పుల్, ఇలా మన శారీ కలర్స్లో ఎల్లో కానీ అలాగా కలర్ స్ప్రే చేసేసుకొని పెట్టుకుంటే ఇంకొకసారి యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ అండి లైక్ చేయండి వీడియోకి. అలాగే మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేస్తారండి అనుకుంటున్నాను. చూస్తున్నట్టు ఇలాగ చివరికి వచ్చాక మనకి ఎక్స్ట్రా ఉన్న ఈ గాడల్ లాంటివి ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని థ్రెడ్ని చుట్టేసుకొని ముడి వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్లాక్కి మనం థ్రెడ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఉలన్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. ఈ ఉలన్ థ్రెడ్స్ని నాట్ వేయడానికి మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకొని ఇలా నాట్ పెట్టేసుకొని రెండు వైపులా కూడా ముడి వేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ మనం శారీ కట్టేసుకొని ఆ టైంలో మనం ఒక 10 to 15 మినిట్స్లో ఇది రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ మెటీరియల్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అంటే ఎక్కువ మంది మెసేజ్ చేసి ఎక్కువ మందికి ఈ మెటీరియల్ కావాలనుకుంటే నేను బల్క్గా తీసుకొని మీకు ప్రైస్ అనేది తక్కువకు వస్తుంది. బల్క్గా తీసుకోవడం వల్ల మనకి ప్రైస్ అనేది తక్కువ పడుతుంది. అప్పుడు మీకు కూడా తక్కువ రేట్కే వస్తుంది. ఒక 2 3 అంటే మనకి నార్మల్ ప్రైజే ఇస్తారు కాబట్టి దాని ప్రకారం నేను మెటీరియల్ని తెప్పిస్తాను. చూసేది కదండి, వేణి అనేది కంప్లీట్ అయిపోయింది. జస్ట్ నేను సింగిల్ ఫ్లవర్ అనేది పింక్ కలర్ పెట్టానండి, రోజ్ ఫ్లవర్. మీకు 3 కావాలంటే 3 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, అలా కూడా రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను రెడీ చేసింది చూస్తున్నారు కదండి, ఇది ఫస్ట్ నేను ఓన్లీ వైట్ ఫ్లవర్స్తోనే రెడీ చేశాను. చూస్తాను కదండి, 2 వేణీస్ అని రెడీ చేయండి. ఇంకా కొంచెం మెటీరియల్ కూడా మిగిలింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.